నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆయన ప్రత్యర్థులు విష ప్రచారాలను చేస్తూ ఉంటారు. ఇచ్చిన హామీలను ఆయన పట్టించుకోరని ఆరోపిస్తారు. ఆయన నెరవేర్చిన హామీలను మాత్రం లైట్ తీసుకుంటారు. వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడరు. నోటికి తాళం వేసుకుంటారు. చంద్రబాబు 4.0 ఎవరు ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది. ఆయన చెప్పారంటే చేస్తున్నారంతే. ఆయన మాట అక్షరాల అమలవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన హామీ 6 నెలల్లోనే పట్టాలెక్కి కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు కట్టి బరిలోకి దిగిన టీడీపీ రికార్డు మెజారిటీతో విక్టరీ కొట్టేసి కూటమి సర్కార్ను ఏర్పాటు చేసింది. అనుకున్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి మరోమారు ఏపీకి సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నెలకు సంబంధించిన పెంచిన పెన్షన్ మొత్తాన్ని కలిపి జూలైలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రామంలో పూరిగుడిసెలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్ కుటుంబాన్ని సందర్శించిన చంద్రబాబు ఆ కుటుంబంలోని పెన్షన్దారులకు సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా వారు పూరిగుడిసెలో నివాసం ఉంటున్న వైనం అందుకు దారితీసిన పరిస్థితులు పూరిగుడిసెలో వారి జీవన కష్టాలను తెలుసుకొని చలించిపోయారు. అంతే అక్కడికక్కడే వారికి భరోసా ఇస్తూ అతి త్వరలోనే పూరిగుడిసెను డాబా ఇల్లుగా మార్చేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే వారికి డాబా ఇంటి మంజూరు పత్రం అందజేశారు. సరే, చంద్రబాబు ఈ హామీ ఇచ్చి అప్పుడే 6 నెలలు గడిచిపోయింది. పాములు నాయక్ కుటుంబం, వారి ఇరుగు పొరుగు మినహా మిగిలిన వారంతా చంద్రబాబు హామీని మర్చిపోయారు. అప్పుడప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసిన విపక్షాలు పాములు నాయక్ హామీని చంద్రబాబు అమలు చేయరు అంటూ పరిహాసమాడాయి. ఇచ్చిన హామీ మేరకు 6 నెలలు తిరగకుండానే పాములు నాయక్ పూరి గుడిసెను చంద్రబాబు సర్కారు డాబాగా మార్చింది. ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. జనవరి 2వ వారంలో పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు సర్కారు కొత్తగా కట్టించిన డాబా ఇంట్లోకి గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. అంటే ఏదో డాబా ఇల్లే కదా, ఇలా హామీ ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటూ చంద్రబాబు దానిని ఈజీగా తీసుకోలేదు. ఇచ్చిన హామీని చాలా తక్కువ సమయంలోనే అమలు చేసి తీరాలన్న కసిని చూపించారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రికార్డు సమయంలోనే పూరి గుడిసెను డాబా ఇల్లుగా మార్చారు. హామీలు ఇవ్వడంలోనే కాదు, వాటిని రికార్డు సమయంలో అమలు చేయడంలోనూ తనకు తానే సాటి అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.